వ్యక్తి తన జీవితాన్ని తన ప్రాణాన్ని సమర్పిద్దాం అనుకున్నాడు. ఆ విషయాన్ని నవంగురుతో పంచాడు. నవంగురుతో పంచి అన్నాడు, ముझे విధాతా బన్నా హే తుమ్ భీ, నీవు కూడా మేరే సాత్ చలో, నీవు కూడా ఆ మార్గంలో రా, నాతో పాటు ఆ మార్గంలో నువ్వు కూడా రా అని అతను పిలుస్తున్నాడు. తుమ్ భీ మేరే సాత్ చలో, నువ్వు కూడా నాతో పాటు రా, తుమ్ భీ మేరే సాత్ చలో. చూడండి, సమర్పణ్ నవంకుర్ ముझे విధాతా బన్నా హే తుమ్ భీ మేరే సాత్ చలో. ఎక్కడండి? జీవన్ పథ్ మే, పథ్ అంటే మార్గం అండి. జీవన్ పథ్ మే, పథ్ అంటే మార్గ, రాహ రాస్తా, రాహ రాస్తా, మార్గ, జీవన్ పద్మే, ఈ జీవితం అనేటువంటి ఈ మార్గంలో ప్రయాణం చేద్దాం, నువ్వు కూడా నాతో రా, కోయి ముష్కిల్ నహి, ఏ డిఫికల్టీ లేదు, ఏ ప్రాబ్లం లేదు. హై మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్, ఈ రోజు 10th క్లాస్ థర్డ్ లెసన్ అయినటువంటి హమ్ భారత్ వాసి కవిత యొక్క కవి అయినటువంటి ఆర్పి నిషంక్ గారి గురించి కవి పరిచయాన్ని చూద్దాం. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కనుక చూసినట్లయితే 17th క్వశ్చన్ లో, థర్డ్ సెక్షన్ 17th క్వశ్చన్ లో కవి పరిచయ లిఖియే అని ఇద్దరు కవుల గురించి అడుగుతారు. అందులో మనం ఇష్టం వచ్చినటువంటి ఒక కవి గురించి, కిసి ఏ కవికే బారే మే లిఖనా హై, ఒక కవి గురించి రాయాలి. సో 5 మార్క్స్ అండి. 5 మార్క్స్ కి నా దృష్టిలో ఒక 10 వాక్యాలు రాస్తే బాగుంటుంది, కానీ టెక్స్ట్ బుక్ లో అంత మ్యాటర్ లేదు కాబట్టి కొంత ఎక్స్టెండ్ చేసి ఇచ్చాను నేను మీకు. కొంత ఈ స్టార్ మార్క్ పెట్టినటువంటి పాయింట్స్ అన్ని కూడా ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది, ఎక్స్టెండ్ చేసి ఇవ్వడం జరిగింది. హమ్ భారతవాసి కైసా పాఠే, కవితా పాఠే. సో హమ్ భారతవాసి కవితాకే కవి, దీని నుండే మనం పాయింట్ తీసుకుంటామండి ఇప్పుడు కూడా. సో హమ్ భారతవాసి కవితాకే కవి, కవితాకే కవి ఆర్పి నిషంక్ హే, అది అక్కడ ఇవ్వడం జరిగిందండి. ఆర్పి నిషంక్ టెక్స్ట్ బుక్ లో మన కవిత దగ్గర ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్ దాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు అని ఒక పాయింట్ తీసుకోవచ్చు. హమ్ భారతవాసి కవితాకే కవి ఆర్పి నిషంక్ హే, అందరికి అర్థమైంది కదండి. సో హమ్ భారతవాసి అనేటువంటి కవిత యొక్క కవి ఆర్పి నిషంక్. ఇంకా పూరా నామ్ రమేష్ పోఖ్రియాల్ నిషంక్ హే, దీని నుండి ఇక్కడ షార్ట్ ఫామ్ ఉంది కదండి, దాని నుండి నేను ఫుల్ ఫామ్ లో తీసుకొచ్చాను. పూరా అనే దానికి ఆపోజిట్ అధూరా అండి, పూరా అనే దానికి ఆపోజిట్ అధూరా. స్టూడెంట్స్ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, మళ్ళీ మనం మీనింగ్స్ అన్ని రాసిన తర్వాత మీకు కొంచెం క్లమ్జీగా అనిపించవచ్చు, ముందుగానే స్క్రీన్ షాట్ తీసుకుంటే బెటర్. అలాగే ఇంకా పురాణం, ఇతని పూర్తి పేరు, వీరి పూర్తి పేరు రమేష్ పోఖ్రియాల్ నిషంక్ హే. చెప్పండి, 1-2 సార్లు మనం ఆ పేరును ఉచ్చరించాలండి, రమేష్ పోఖ్రియాల్ నిషంక్ హే. సో సెకండ్ పాయింట్ కంప్లీట్ అయిందండి. ఆయన పూర్తి పేరు రమేష్ పోఖ్రియాల్ నిషంక్. హమ్ భారతవాసి కవితాకే కవి ఆర్పి నిషంక్ హే, ఇంకా పురాణం రమేష్ పోఖ్రియాల్ నిషంక్ హే. ఇది ఎక్స్టెండ్ చేసిన పాయింట్స్ అండి, కొంచెం మీకు పాయింట్స్ ని యాడ్ చేశాను. ఇంకా జన్మ చదవగలిగిన వాళ్ళు మాత్రమే చదవండి, మిగతా వాళ్ళు అక్కర్లేదు. ఇంకా జన్మ 15 జూలై 1959 మే పినాని గ్రామ్, గ్రామ్ అంటే గావ్ అండి, గ్రామ్ అంటే గావ్, गावन्ना ग्रामन्ना ఒకటే. इनका जन्म 15 जुलाई 1959 में पिनानी ग्राम में उत्तराखंड में हुआ. ఎక్కడుందండి ఇది? ఉత్తరాఖండ్ లో ఉంది. ఉత్తరాఖండ్ లోని పినాని గ్రామంలో 1959లో 15 జూలైన ఈయన జన్మించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ అండి, 2009 से 2011 तक 2009 నుండి 2011 వరకు उत्तराखंड के 5वें मुख्यमंत्री थे. ఈయన 2009 నుండి 2011 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి 5వ ముఖ్యమంత్రిగా పనిచేశారండి. అప్పుడు 5వ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేయడం జరిగింది. అప్పటికి 4 ముఖ్యమంత్రులు ఉన్నారు, దాని తర్వాత 5వ ముఖ్యమంత్రిగా, దాన్ని మనం ఉత్తరాంచల్ అనే వాళ్ళం అండి, ఇప్పుడు ఉత్తరాఖండ్ అంటున్నాం. సో 2009 से 2011 तक उत्तराखंड के 5वें मुख्यमंत्री थे. जिसके बाद దాని తర్వాత ఆయన కేంద్ర సర్కార్ में शिक्षा मंत्री बने. తర్వాత ఈయన 2019 లో సెంట్రల్ గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ మినిస్టర్ గా కూడా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి సర్కార్ లో ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. మానవ శాఖనే తర్వాత విద్యాశాఖగా మార్చడం జరిగింది. సో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ కవిత ఇన్కి మాతృభూమి కే లియే, ఇది టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పాయింట్స్ అన్ని ఇంకా కంటిన్యూ చేయొచ్చు. ఈ కవిత ఇన్కి వీరి యొక్క మాతృభూమి కే లియే సంగ్రహ సే, అంటే కవితలన్నింటినీ కలిపి ఒక పుస్తకంగా ముద్రిస్తారండి. ఒక్కొక్క కవితను ఒక పుస్తకం చేయలేదు కదండి, కొన్ని కవితల్ని కలిపి మనం ఒక పుస్తకాన్ని ముద్రిస్తారు. అయితే సంగ్రహ అంటే ఆ గ్యాదర్ చేసినాయండి, ఆ కవితలన్నీ కూడా, ఆయన కవితలన్నింటినీ ఒక పుస్తకంగా రూపొందిస్తే ఆ పుస్తకానికి టైటిల్ ఏందండి అంటే మాతృభూమికే లియే, మాతృభూమి కొరకు, ఇది టైటిల్ అండి, ఆ పుస్తకం యొక్క టైటిల్. అందులోని మనకి ఈ కవితను తీసిచ్చారు, అందులోని ఒక పేజీ మనకి ఒక కవిత, అదే హమ్ భారతవాసి. वे आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखते हैं. ఈయన ఆధునిక హిందీ సాహిత్యకారుల్లో, అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి హిందీ సాహిత్యకారుల్లో ఆధునిక 1900 దగ్గర ఉన్నటువంటి కవులు ఏదైతే కవులు ఉన్నారో వాళ్ళల్లో విశిష్ట స్థానం రఖతే हैं. వీళ్ళందరిలో ఈయన మంచి గొప్ప స్థానమే ఉందండి. ఈయన కూడా దాదాపు 100 పైగా పుస్తకాలు రాశారు. సో చాలా కవితలు, ఉపన్యాసాలు రాశారు. కాబట్టి ఈయన కూడా సాహిత్యంలో, హిందీ సాహిత్యంలో ఈయన కూడా మంచి స్థానమే ఉంది, మంచి ప్లేసే ఉంది.
इनकी रचनाओं का मुख्य विषय मुख्य प्रतिपाद्य ఇక్కడ इनकी रचनाओं का मुख्य प्रतिपाद्य प्रतिपाद्य అనే పదం మీకు డిఫికల్ట్ గా ఉంటే ముఖ్య విషయ అని కూడా రాసుకోవచ్చండి मुख्य विषय అంటే समझाने जाने वाली जो बात है मुख्य विषय అని కూడా రాసుకోవచ్చు ఆయన ఏదైతే మెయిన్ ఉద్దేశం ఏదైతే ఉందో ఏదైతే అందరికీ చెప్పాలనుకున్నాడో అది ఏందండి అంటే తన కవితల ద్వారా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దేశభక్తి పేట్రియాటిజం దేశభక్తి గురించి తన కవితల్లో అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలనుకున్న ప్రయత్నం చేశారు అందుకే ప్రతిపాదన పదం మీకు కష్టంగా ఉంటే ముఖ్య విషయాన్ని కూడా రాసుకోవచ్చండి इनकी रचनाओं का मुख्य विषय देशभक्ति है उनकी रचनाओं का मुख्य प्रतिपाद्य देशभक्ति है అని కూడా రాసిన ప్రాబ్లం లేదు రచన సింగులర్ అండి రచనాయే ప్లూరల్ సో చూడండి ఇక్కడ దాదాపు మనం 8 పాయింట్స్ వచ్చా మిగతా 2 పాయింట్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒకసారి కవి పరిచయం రీకాల్ చేద్దామండి हम भारतवासी कविता के कवि आरपी निशंक है हम भारतवासी कवितन राసిన వారు आरपी निशंक इनका पूरा नाम रमेश पोखरियाल निशंक है ఈయన పూర్తి పేరు రమేష్ పోఖ్రియాల్ నిశంక్ इनका जन्म 15 जुलाई 1959 में पिनानी ग्राम में उत्तराखंड में हुआ ఈయన जन्म 15 जुलाई 1959 पिनानी ग्रामంలో ग्राम అంటే गांव కూడా అనొచ్చండి उत्तराखंड में हुआ 2009 से 2011 तक वे उत्तराखंड के 5वें मुख्यमंत्री थे 5వ ముఖ్యమంత్రిగా ఆయన 2009 నుండి 2011 వరకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు जिसके बाद దాని తర్వాత ఆయన 2019-20 ఆ టైంలో కేంద్ర సర్కార్కి శిక్షా మంత్రి బనే అది మానవ వనరుల శాఖ దాన్ని విద్యాశాఖగా మార్చారు దానికి విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది यह कविता इनकी मातृभूमि के लिए संग्रह से ली गई है ఈ కవిత ప్రస్తుతం మనకు ఉన్నటువంటి हम भारतवासी కవిత ఆయన రాసినటువంటి కవితా సంగ్రహం మాతృభూమి के लिए అనే టైటిల్ తో ఉన్నటువంటి ఆ సంగ్రహంలో నుండి ఒక పేజ్ మనకి ఇవ్వడం జరిగింది वे आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखते हैं ఈయన ఆధునిక హిందీ సాహిత్యంలో అనేక పుస్తకాలు రాశారు కాబట్టి ఈయన కూడా గొప్ప స్థానం ఉంది ఇన్కి రచనాల యొక్క ముఖ్య ప్రతిపాద్య ఈయన రచనల యొక్క ముఖ్య విషయం ఏంది ఏ విషయం మీద ఎక్కువ ఈయన రచనలు ఉన్నాయంటే దేశభక్తి है పాయింట్ చూద్దామని इन्होंने समर्पण नवंकुर मुझे विधाता बनना है तुम भी मेरे साथ चलो जीवन पद में कोई मुश्किल नहीं आदि चर्चित काव्य रचनाएं लिखी हैं అయితే వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఒక స్టోరీ అనుకుంటాం కదండి మనం ప్రతి వీడియోలో కూడా కవి పరిచయాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక స్టోరీ అనుకుంటాం ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి తప్పుగా అనుకోవద్దు దీని స్టోరీ ఏంటంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని సమర్పిద్దాం అనుకున్నాడు ఒక వ్యక్తి తన జీవితాన్ని సమర్పిద్దామని నవంకుర్ అనేటువంటి మరో వ్యక్తితో చెప్తున్నాడు ఇతని పేరు నవంకుర్ అండి ఇతను తన జీవితాన్ని సమర్పిద్దాం అనుకున్నాడు ఎందుకని అని అడిగాడు నవంకుర్ ఎందుకు జీవితాన్ని సమర్పించేది అని సమర్పణ్ నవంకుర్ రెండు డైలాగ్స్ వచ్చినాయండి మనకి రచనలో సమర్పణ్ నవంకుర్ అప్పుడు ఇతను చెప్తున్నాడు ముझे విధాతా బన్నా హే విధాత అంటే క్రియేటర్ అండి విధాత అంటే క్రియేటర్ నేను ఈ సృష్టిని సృష్టించేటువంటి ఒక క్రియేటర్ గా మారిపోవాలనుకుంటున్నాను ముझे విధాతా బన్నా హే అన్నాడండి ఒక వ్యక్తి తన జీవితాన్ని తన ప్రాణాన్ని సమర్పిద్దాం అనుకున్నాడు ఆ విషయాన్ని నవంకుర్తో పంచాడు అన్నాడు ముझे విధాతా బన్నా హే तुम भी నీవు కూడా మేరే సాత్ చలో నీవు కూడా ఆ మార్గంలో రా నాతో పాటు ఆ మార్గంలో నువ్వు కూడా రా అని అతను పిలుస్తున్నాడు तुम भी मेरे साथ चलो నువ్వు కూడా నాతో పాటు రా तुम भी मेरे साथ चलो చూడండి సమర్పణ్ నవంకుర్ मुझे విధాతా బన్నా హే तुम भी मेरे साथ चलो ఎక్కడండి జీవన్ పథ్ మే పథ్ అంటే మార్గం అండి జీవన్ పథ్ మే పథ్ అంటే మార్గ రాస్తా మార్గ జీవన్ పద్మే ఈ జీవితం అనేటువంటి ఈ మార్గంలో ప్రయాణం చేద్దాం నువ్వు కూడా నాతో రా కోయి ముష్కిల్ నహి ఏ డిఫికల్టీ లేదు ఏ ప్రాబ్లం లేదు ఏ కష్టం లేదు కోయి ముష్కిల్ నహి నువ్వు కూడా నాతో పాటు ప్రయాణం చేయి ఆలోచించండి సమర్పణ ఒక వ్యక్తి సమర్పణ చేయాలనుకుంటే సమర్పణ నవంకుర్ని పిలిచారు ముझे విధాతా బన్నా హే तुम भी मेरे साथ चलो నువ్వు కూడా నాతో రా జీవన్ పద్మే జీవితం అనేటువంటి ఈ మార్గంలో కోయి ముష్కిల్ నహి ఇందులో డిఫికల్టీ ఏమీ లేదు ఆది చర్చిత్ కావ్య రచనాయే లిఖీ హై రచనా సింగులర్ రచనాయే ప్లూరల్ మొదలుగు బాగా పాపులర్ అయినటువంటి ఫేమస్ అయినటువంటి రచనలు ఈయన చేయడం జరిగింది నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అండి ఇది కూడా స్టార్ పెట్టుకున్నాను ఇది లేదండి మనకి టెక్స్ట్ బుక్ లో చదవలేని వాళ్ళు ఈ పాయింట్ కూడా చదవచ్చు పురస్కారం అండి రాహుల్ సాంకృత్యాన్ పురస్కార్ అలాగే సాహిత్య గౌరవ్ సమ్మాన్ ఇది అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా ఆయన తీసుకోవడం జరిగిందండి ఒకసారి రీకాల్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ 10 పాయింట్స్ కనుక మనం నేర్చుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 5 కి 5 మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ అండి చాలా మంది హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది సార్ మీదన్నారు మీ సహృదయానికి ధన్యవాదాలండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రెహమాన్ హిందీ టీచర్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు